ఏమైంది? జై మాట్లాడా? ఇంకా లేదండి. వాళ్ళ అక్క పెళ్ళైపోయాక మాట్లాడతానన్నాడు. ఎప్పుడవుతుందట? చూస్తున్నారంటండి. ఇంకా ఏది కుదరలేదంట. అయిపోతుంది. ఆల్రెడీ 6 నెలలు టైం తీసుకున్నాడు. ఇంకా ఎంత టైం తీసుకుంటాడు? ఆలోచించు. వాళ్ళ అక్కయ్య పెళ్లి జరిగిందే అనుకుందాం. వాళ్ళ నాన్న అడిగే ధైర్యం ఉందా? తను ఒప్పుకోలేదు కాబట్టే వాళ్ళ అన్నయ్య చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఇదెందుకు ఒప్పుకుంటాడు? మనకు మన అమ్మాయి ముఖ్యం. మన అమ్మాయి ఇష్టపడింది కదా అని నేను ఒప్పుకున్నాను. నేను ముందు ఒప్పుకున్నాను కాబట్టి నేను లోకువా? అలా ఎందుకు అనుకుంటారండి? అలా అనుకోబట్టే కదా 6 నెలలు గడిచిపోయింది. ఇష్టం ఉంటే చేసుకోవాలి, లేకపోతే మానేయాలి. సరే, అదంతా వదిలి ఈ పెళ్లికి సాంబశివరావు గారు వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నారు. మన అమ్మాయిని చూస్తామన్నా. అది కదండి. ఎప్పుడో ఏదో జరుగుతుంది కదా అని నా కూతురి పెళ్లి చేయకుండా నేను వెయిట్ చేయలేను. నా ప్రయత్నాలు నేను చెయ్యాలి. ఈ లోపేమైనా జరిగితే మంచిదే. Shit, 20 missed calls. Hello? ఏ ఇప్పుడు టైం దొరికిందా? Anu, please don't start again. అఫ్ కోర్స్ జే, నీకు ఇక్కడ ఏం జరుగుతుందో అనవసరం. ఎప్పుడు నువ్వు నీ వర్క్. మీ ఇంట్లో మాట్లాడమని చెప్పి 6 months పైన అయింది. కనీసం ఇప్పటి వరకు ఆ టాపిక్ కూడా తీసుకురాలేదు. Not this again. నీకు నేను చాలా సార్లు చెప్పాను, ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? అక్క పెళ్ళి అవ్వాలి. ఇంకెప్పుడు జే? చూస్ నన్ను ఎవరికో ఇచ్చి కట్టు పెట్టేస్తారు. ఆ తర్వాత లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తూ కూర్చోవచ్చు మీ అక్క పెళ్లి కోసం అని. Stop it, okay? You lost your mind. నీకు మా ఇంట్లో సిచ్యువేషన్స్ తెలియవు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఓ, ఇప్పుడు అర్థమైంది. మీ నాన్నతో మాట్లాడాలంటే భయం నీకు. యు నో వాట్? మీ అన్నయ్య నీకన్నా 100 times బెటర్. నీలా పిరికోడు కాదు. అట్లీస్ట్ పారిపోయినా పెళ్లి చేసుకున్నాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను అప్పుడు రియలైజ్ అవ్వలేదు నిన్ను. నేను ఎంత ప్రేమిస్తున్నాను. ఐ వాంట్ యు సో బ్యాడ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు రాజేష్. దిస్ ఇస్ నాట్ ఫనీ. పద, కార్ స్టార్ట్.